నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీ సాగునీటి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్ తెలంగాణలో కార్యకలాపాల విస్తరణకు అమర్ రాజా అదానీ గ్రూపుల సంసిద్ధత పారిశ్రామిక వృద్ధికి సహకరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ లోక్సభ ఎన్నికల కోసం భారాస సన్నాహక భేటీ కాంగ్రెస్ 420 హామీలపై బుక్లెట్ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే ఇవ్వడంపై పీసీసీ మండిపాటు ఏపీలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ఉధృతం చేసిన అంగన్వాడీలు పలు జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీసిన కలెక్టరేట్ల ముట్టడి సర్వేల పేరుతో వైకాపా అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు జగన్ను మార్చాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేశారని స్పష్టీకరణ ఏపీలో వైకాపాకు వ్యతిరేకంగా మరిన్ని పొత్తులు ఉంటాయన్న జగన్ కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఏఏ అమలుపై కేంద్రం దృష్టి పాక్ ఆఫ్ఘన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనార్టీలకు దక్కనున్న భారత పౌరసత్వం హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్నకు సుప్రీంకోర్టులో ఊరట సిట్ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఒకేసారి పెద్ద సంఖ్యలో ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది గత ప్రభుత్వ హయాంలో సీఎం కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన స్మితా సబర్వాల్ సహా 26 మందిని బదిలీ చేసింది మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కుమార్తె ఐఏఎస్ అధికారి ఎస్ సంగీతను సీఎం సంయుక్త కార్యదర్శిగా నియమించింది సీఎం కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి ఓఎస్జీగా వేముల శ్రీనివాస్ను నియమించింది తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒకేసారి 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శి ఇరిగేషన్ పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన స్మితా సబర్వాల్ను బదిలీ చేసి తెలంగాణ ఆర్థిక సంస్థ సభ్య కార్యదర్శిగా నియమించింది అటవీ అభివృద్ధి సంస్థ వీసీ ఎండీ జి చంద్రశేఖర్ రెడ్డిని సీఎం కార్యదర్శిగా నియమించింది టీఎస్ ఫుడ్స్ ఎండీ ఎస్ సంగీతను ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శిగా నియమించింది రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖలో జాయింట్ ఐజీగా ఉన్న వేముల శ్రీనివాసులను సీఎం ఓఎస్డీగా కీలక బాధ్యతలు అప్పగించింది బీఎండీ ఎక్కాను ఎంసీహెచ్ఆర్డీ అదనపు డైరెక్టర్ జనరల్ బాధ్యతల నుంచి బదిలీ చేసి గనులు భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది కార్మిక శాఖ కమిషనర్ గా ఉన్న అహ్మద్ నదీంను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా జీఏడీ కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జా సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా నియమించింది పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డి దివ్యకు పురపాలక శాఖ డైరెక్టర్ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బాధ్యతలు అప్పగించింది పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న భారతీ హోళికేరిని పురావస్తు శాఖ డైరెక్టర్ గా నియమించింది మహబూబాబాద్ కలెక్టర్ కె శశాంకను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేసింది కేంద్ర సర్వీస్ నుంచి తిరిగి వచ్చిన అద్వైత్ కుమార్ సింగ్ ను మహబూబాబాద్ కలెక్టర్ గా నియమించింది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్ ను బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించింది సంగారెడ్డి కలెక్టర్ గా గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని నియమించింది టీఎస్పీఎస్సీ పరీక్ష విభాగం కంట్రోలర్ బిఎం సంతోష్ కు గద్వాల కలెక్టర్ బాధ్యతలు అప్పగించింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశంకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శిగా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావుకు జీఏడీ కార్యదర్శిగా అటవీ శాఖ అదనపు కార్యదర్శి ఎం ప్రశాంతికి ఆయుష్ డైరెక్టర్ గా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డి కృష్ణభాస్కర్ కు ఆర్థిక ప్రణాళిక శాఖల ప్రత్యేక కార్యదర్శిగా ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆర్వి కర్ణన్ కు టీఎస్ఎండీసీ ఎండీగా విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి ఎం హరితను సహకార శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది పోస్టింగ్ కోసం వేచి ఉన్న చిట్టే లక్ష్మిని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ కృష్ణ ఆదిత్య కార్మిక శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు మైనార్టీ గురుకులాల కార్యదర్శి షఫీయుల్లాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి ఆయిషా మస్రత్ ఖానంను నియమించింది పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అభిలాష అభినవ్ను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా నియమించింది జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్ పి ఖదీరవన్ ను హైదరాబాద్ అదనపు కలెక్టర్ గా బదిలీ చేసింది జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జె శంకరయ్యను తెలంగాణ సాంకేతిక సర్వీసులు టీఎస్టీఎస్ ఎండీగా నియమించింది
తెలంగాణ ప్రభుత్వం 23 మంది ఐపీఎస్లను కూడా బదిలీ చేసింది. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా బివి శ్రీనివాసరావును నియమించిన ప్రభుత్వం పోలీస్ నియామక బోర్డు చైర్మన్ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా భద్రతా విభాగం డీఐజీగా రమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీసీపీగా సిహెచ్ శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం పోలీస్ కమిషనర్గా ఎల్ఎస్ చౌహాన్ను నియమించింది. 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసింది. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్ చెప్పారు. మహబూబ్ నగర్, శంషాబాద్లో చేపట్టిన ప్రాజెక్టులపై ఆయన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. మొత్తం 9,500 కోట్ల రూపాయల వ్యయంతో మహబూబ్ నగర్లో అయాన్ గిగా ఫ్యాక్టరీ, శంషాబాద్లో ఈ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండింటి ద్వారా దాదాపు 4,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. మహబూబ్ నగర్లో చేపట్టిన అయాన్ గిగా ఫ్యాక్టరీ దేశంలోనే అతి పెద్దదన్న ఆయన ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం అభినందనీయమని చెప్పారు. అటు తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా సంస్థది కీలక పాత్ర అని చెప్పిన రేవంత్ ఆ కంపెనీకి పూర్తిగా సహకరిస్తామన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి బ్యాటరీల ఉత్పత్తిలో అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలను ప్రోత్సహిస్తామని తెలిపారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ, పలువురు కంపెనీ ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో తమ కంపెనీ ముందుంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టుల్ని కొనసాగిస్తూనే కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం సహకరించాలని సీఎంను కోరారు. తెలంగాణలో ఏరోస్పేస్ పార్క్, డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు పురోగతి సహా కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడుల్ని స్వాగతించిన రేవంత్ రెడ్డి పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 100 రోజుల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్న ఆయన అసలు జగనే వద్దని సర్వేలు చెబుతున్నాయన్నారు. సి రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు, ద్వారకానాథ్ రెడ్డి వంటి వైకాపా సీనియర్లను తెలుగుదేశంలోకి ఆహ్వానించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను కాపాడుకునేందుకు అంతా కలిసి రావాలని కోరారు. గుంటూరు ఎన్టీఆర్ భవన్లో వైకాపాకు చెందిన పలువురు సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు, విజయసాయిరెడ్డి బావమర్ది ద్వారకానాథరెడ్డి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ను కాపాడుకునేందుకే తెలుగుదేశంలో చేరినట్లు వారు చెప్పారు. బాపట్ల జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం తదితర జిల్లాలకు చెందిన వైకాపా కార్యకర్తలను సైతం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిన జగన్ లాంటి పాలకుణ్ణి కొనసాగిస్తే రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదని ఈ సందర్భంగా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత రాగానే వైకాపా ఎమ్మెల్యేలను మారుస్తున్నారని విమర్శించారు. ఎన్ని చేసినా ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను జగన్ తట్టుకుని నిలవలేరని స్పష్టం చేశారు. ప్రజల్ని హింసించారు. ఎక్కడ చూసినా దందాలు, ఇసుక దందా, మద్యం దందా, రౌడీయిజం, రౌడీ మామూలు అన్నీ చేసేశారు. ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేసేయడం. వీళ్ళకందరికీ సర్వేలు చేశా, వీళ్ళందరూ లాభం లేదని. అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కానీ, పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు. 5 కోట్ల ప్రజలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్న చంద్రబాబు రాష్ట్రం ముఖ్యమని కోరుకునే నాయకులు కావాలన్నారు. వైకాపా పాలనలో ఏపీని అప్పులమయం చేశారని, అభివృద్ధి మొత్తం కుంటుపడిందని చెప్పారు. రాజధాని తరలింపు సాధ్యపడదని తెలిసి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకుపోతానంటే కోర్టులు ముట్టుకాయలేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడదామని. ఏప్రిల్ తర్వాత ఈయనుండడు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది. నువ్వు రాజధాని మార్చలేవు, నువ్వు విశాఖపట్నం పోలేవు. కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు. అంటే అసాధ్యమైన పని తెలిసి వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ స్ఫూర్తితో మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 25 పార్లమెంట్ స్థానాల్లో రా కదలిరా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆయా సభల ద్వారా ప్రజా చైతన్యం తెస్తామన్నారు. వైకాపాకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని సీఎం జగన్ అన్నారు.
రాబోయే రోజుల్లో ఇంకా పొత్తులు పెట్టుకుని కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని విమర్శించారు. కాకినాడలో వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. సామాజిక పింఛన్లను 3,000కు పెంచి అభాగ్యుల్ని ఆదుకుంటున్నామని, పెన్షన్ల కింద 64,34,000 మందికి నెలకు 2,000 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాయడంపై జగన్ నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. సీఎం జగన్ తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకుని ప్రతిపక్షాలపై పడుతున్నాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏదో రకంగా ఇతరులపై బురద చల్లేసి బతకటము ఓ రాజకీయమా అని సర్పంచులతో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా విమర్శించారు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? జగన్ అన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి, మీ చెల్లెలు మీరు చూసుకోవాలి. మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అధికార వైకాపాలో ఇన్ఛార్జీల మార్పు అగ్గిరాజేస్తోంది. అరకు ఇన్ఛార్జిగా ఎంపీ గొడ్డేటి మాధవిని నియమించడంపై స్థానిక వైకాపా నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో 5 సార్లు కూడా అరకులో పర్యటించని మాధవికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారంటూ స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. స్థానికులకే అరకు సీట్ ఇవ్వాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసును నియమించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్గీయులు మండిపడుతున్నారు. బందర్ రోడ్పై బైఠాయించి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమన్వయకర్తగా మాచాని వెంకటేష్ను నియమించడంపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యాడర్ లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని స్థానిక వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడి వివాహానికి రావాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆహ్వానించారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. జగన్తో దాదాపు 15 నిమిషాల పాటు షర్మిల సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో రేపు ఉదయం 11 గంటలకు ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతారు. ఈ భేటీ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సహా ఇతర కార్యాచరణ వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ రానున్న జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. తుంటి ఎముక మార్పిడి చికిత్స చేయించుకున్న కేసీఆర్ ను పరామర్శించనున్నారు. ఏపీ ఎన్నికల ముంగిట కేసీఆర్ జగన్ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు, సహాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. అనంతపురం తిరుపతి జాతీయ రహదారిపై కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. తిరుపతిలో కలెక్టరేట్ను ముట్టడించారు. నోటీసులకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు. కనీస వేతనం అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని కడప కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నినాదాలు చేశారు. ఒంగోలులో కలెక్టరేట్లోకి దూసుకువెళ్లేందుకు యత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనకాపల్లిలో నెహ్రూ చౌక్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలో జీవీఎంసీ నుంచి కలెక్టరేట్కు వెళ్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ను ముట్టడించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. నిరసన చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సిపిడిఓ ప్రసన్న కుమారిని నిర్బంధించారు. అందరి బట్టలు వచ్చిన అంగన్వాడీల బట్టలు కనబట్టాలని ఇక 7 అరిగిపోయినాయి. 5 సంవత్సరాలు అయ్యేటప్పటికే
తీసేస్తానన్నా తోసేస్తానన్నా పోలీసులు పంపించినా మేమైతే తగ్గేదే లేదు. మీరు మా మీద ప్రత్యామ్నాయం చూపించడం కాదు, రాబోయే రోజుల్లో 3 నెలల్లో మేము ప్రత్యామ్నాయంగా మీ పైన మేము చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కలెక్టర్లు, సిడిపి వాళ్ళు, పీడీలు, సూపర్వైజర్లు మీ జీతాలలో తగ్గించుకోండి. ప్రేమ ఉంటే జగనన్న పైన. జగనన్న మీకు ఒకటే చెప్తున్నాము, ఇంకుండేది 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లో ఈ అంగన్వాడీ వాళ్ళ గోష్ఠ మీకు ఖచ్చితంగా తగులుతుందని గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో కార్పొరేషన్ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒంటికాలి మీద నిలబడి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ కార్మికులు గడ్డి తింటూ ఆందోళన చేశారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెలకు కార్మికులు ఉన్నారు. పోటీ కార్మికులను దించి కార్మికుల మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ పర్యవసానం భవిష్యత్తులో మరి మీ ప్రభుత్వం మీద చూపిస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాము. మేము సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ విషయాల మీదే మేము స్టికాన్ అయి ఉన్నాం. అన్ని సంఘాలు కూడా అదే పట్టుబట్టాం. ఎందుకంటే మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు మిమ్మల్ని. మేము ఈ సమ్మెని ఎంతకాలమైనా కొనసాగించి ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చే వరకు కూడా సమ్మెను ఉధృతం చేస్తాం. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టిన ఫెడరేషన్ సభ్యులు ప్రతి నెల 1నే జీతాలివ్వాలని, టీచర్ల ఆర్థిక సంబంధమైన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సకాలంలో అన్ని డిఏలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 5 డిఏలు పెండింగ్లో పెట్టారని దుయ్యబట్టారు. తక్కువ ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వటం వంటి చర్యలతో ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో వైకాపాకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఏ పార్టీ వారైనా సర్పంచుల ప్రోటోకాల్ కాపాడే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన సదస్సుకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి ఎంపికైన సర్పంచులు తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు హాజరైన వైకాపా సర్పంచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికార పార్టీ వారి ఫోన్లకు సందేశాలు పంపింది. అదే విషయాన్ని వైకాపా సర్పంచులు వేదికపైనే చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చింది, దాన్ని పెంచింది తెలుగుదేశమేనన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రజలు ఊహించే మార్పును ఖచ్చితంగా జనసేన తీసుకువస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైకాపా నాయకులకు కండువాలు కప్పి జనసేన పార్టీలోకి చేర్చుకున్నారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన నేతల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంట్లో చూడాలంటే లోక్సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారాస మంచి ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన తమ పార్టీ ఎంపీలనే ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించి చెబుతామని అన్నారు. భారాస ఎంపీలు గెలవకపోతే పార్లమెంట్లో తెలంగాణ పేరు అనామకంగా మారుతుందన్న కేటీఆర్ కాంగ్రెస్, భాజపా మధ్య మళ్లీ మంచి అవగాహన ఏర్పడిందని ఆరోపించారు. చిన్న లోపాల వల్లే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినట్టు నేతలు చెప్పారన్న ఆయన ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి గెలిచిందన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది. 420 హామీలు, అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆలస్యం చేస్తుందంటూ ప్రజలకు గుర్తు చేయాలని ప్రతిపక్ష భారాస భావిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ హామీలపై కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసింది. ఈ హామీల అమలును ఆలస్యం చేస్తున్న కాంగ్రెస్ కు గుర్తు చేసేలా ఈ బుక్లెట్ ను తయారు చేసింది. 6 గ్యారంటీలు సహా కాంగ్రెస్ మేనిఫెస్టో, వివిధ డిక్లరేషన్ల సందర్భంగా ఇచ్చిన హామీలను ఆ బుక్లెట్ లో పొందుపరిచారు.
లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కార్యక్రమాలు ప్రారంభించాలని భారాస డిమాండ్ చేసింది. ఈ హామీల అమలును జాప్యం చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తామని భారాస తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై భారాస పుస్తకాలు విడుదల చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బోర్లా పడి బొక్కలు విరిగిన భారాసకు బుద్ధి రాలేదని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ అన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భారాస విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందని, అందుకే కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారని సీఎం విమర్శించారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై జ్యుడిషియల్ విచారణ చేసి తీరుతామని చెప్పినట్టు తెలిసిందే. భాజపా భారాస కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని ఆరోపించినట్లు సమాచారం. 12కు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఈ నెల 8 నుంచి 12 వరకు నేతలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్తారని పీసీసీ సమావేశం తర్వాత మల్లు రవి చెప్పారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సీఏఏను తెచ్చింది. 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించగా రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. అయితే అనుబంధ నిబంధనలను రూపొందించేందుకు మోదీ ప్రభుత్వం సీఏఏ అమలును 4 ఏళ్లు నిలిపేసింది. భారత పౌరసత్వం ఇచ్చేందుకు 2014 డిసెంబర్ 31ని కటాఫ్ గా నిర్ణయించారు. అయితే గతేడాది చివరన కోల్కతాలో జరిగిన భాజపా సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఏఏ అమలును ఎవరూ ఆపలేరన్నారు. ఈ వ్యాఖ్యలకు అనుగుణంగానే సీఏఏ నిబంధనలను త్వరలో నోటిఫై చేయనున్నట్టు తెలిసింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ అంశాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 303 సీట్లు 37.36% ఓట్లను అధిగమించాలని భావిస్తున్న భాజపా రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని 15 రోజులు వేడుకగా నిర్వహించాలని భావిస్తోంది. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 22న జరగనుండగా 14 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఒకరోజు దేశవ్యాప్తంగా దేవాలయాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీపావళి తరహాలో 22న సాయంత్రం ప్రతి ఇంట్లో రామజ్యోతులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై భాజపా కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు. జనవరి 25 నుంచి మార్చి 25 వరకు భక్తులు రామ మందిరాన్ని సందర్శించే విధంగా కార్యకర్తలు సహాయం చేయాలని సూచించింది. అయోధ్య మందిరం ప్రారంభమైన తర్వాత రోజుకు 50,000 మంది భక్తులు రాముణ్ణి దర్శించుకుంటారని అంచనా వేస్తున్న భాజపా వారికి ప్రయాణ, వసతి సౌకర్యాల్లో సాయం చేయాలని తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాలను కార్యకర్తలు ఉపయోగించరాదని భాజపా ఆదేశించినట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల వ్యవహారంలో సిట్ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై మొత్తం 24 కేసులకు 22 కేసుల విచారణ పూర్తయిందని, మిగిలిన పెండింగ్ కేసుల దర్యాప్తు 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల్ని అదానీ గ్రూప్ అసాధారణంగా పెరిగేందుకు అవకతవకలకు పాల్పడింది అనే ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును సెబీ నుంచి మరో సంస్థకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో తమకు మద్దతుగా నిలిచిన వారికి గౌతమ్ అదానీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో జరిగిన 2 వరుస బాంబు పేలుళ్లలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 188 మంది గాయపడ్డారు. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో జనరల్ ఖాసిం సొలేమానీ చనిపోగా 4వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కెర్మన్ నగరంలోని ఓ మసీద్ సమీపంలో జరిగిన ర్యాలీలో ఈ ఘటన జరిగినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. జనరల్ ఖాసిం సమాధి వద్దకు వందలాది మంది నడుచుకుంటూ వెళ్తుండగా బాంబు పేలుళ్లు జరిగాయని వివరించింది. ఇది ఉగ్రవాద దాడేనని కెర్మన్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు.